దరిద్రం నెత్తి మీద కూర్చొని డ్యాన్స్ ఆడడం అంటే ఇదేనేమో, లేకపోతే ఏంటి. మేము యాక్చువల్గా చాలా రోజులైంది బయట తిందామని చెప్పేసి ఒక రెస్టారెంట్కి వెళ్దామని వెళ్తున్నాము. మేము యాక్చువల్గా రెగ్యులర్ వెళ్ళే రెస్టారెంట్కి వెళ్దామని ప్రిపేర్ అయ్యి వచ్చాం అనమాట. కానీ మధ్యలో మూడ్ చేంజ్ అయ్యి రెగ్యులర్గా వెళ్ళే రెస్టారెంట్కి ఏం వెళ్తాము, కొత్త రెస్టారెంట్కి వెళ్ళి ట్రై చేద్దామని చెప్పి వెళ్తే, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా మీ లైఫ్లో కూడా ఇట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. రోటీస్ తీసుకున్నాం, చికెన్ తీసుకున్నాం, తిన్నాం, బాగానే ఉంది. బిర్యానీ ఆర్డర్ చేసినాము. 15 minutes వెయిట్ చేయమన్నారు, అయిపోయింది బిర్యానీ. ఇప్పుడు చేస్తున్నామని చెప్పి 20 minutes అయిపోయింది, హాఫ్ అన్ అవర్ అయిపోయింది. తర్వాత తీసుకొచ్చారు. ఇంతసేపు వెయిట్ చేపించి బిర్యానీ ఏమన్నా మంచిగా తెచ్చిందా అంటే టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు. ఇంకా ఆర్డర్ చేసిన పాపానికి, ఇక్కడికి వచ్చిన పాపానికి తినాలి అని చెప్పేసి సగం సగం తినేసి వచ్చేసినాం అనమాట. అసలైన మెయిన్ ప్రాబ్లం ఇక్కడ స్టార్ట్ అయింది. బిల్ పే చేద్దామని కౌంటర్ దగ్గరికి వెళ్తే స్కాన్ చేసినాము. మాకేమో డెబిట్ అయిపోయింది, వాళ్ళకేమో క్రెడిట్ అవ్వలేదు మనీ. అది ప్రాసెసింగ్లో పడ్డది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ టైంలో ఎవరికి ఫోన్ చేయాలో కూడా అర్థం కాలేదు మాకు. ఒక హాఫ్ అన్ అవర్ అక్కడే కూర్చున్నాం. టైం ఏమో 12-12:30 అవుతుంది. అక్కడ అందరు జెంట్సే ఉన్నారు. మా ఇల్లు దగ్గరే కాబట్టి మా హస్బెండ్ ఇంకా నన్ను అక్కడ కూర్చోబెట్టి 5 minutesలో మనీ తీసుకొస్తా అని చెప్పి ఇంట్లో ఉండే